రైట్, మనతో పాటుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నరసింగ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన ప్రజాపాలన కొనసాగుతూ ఉందా? ప్రజలకు నిజమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? ప్రజలు నిజంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్నారా? వీటన్నిటిపై చర్చిద్దాం. నమస్తే నరసింగ్ అన్న. నమస్తే అండి. అన్న, ఎట్లా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో యలమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి ఒక ప్రజాపాలన, ఎవరైతే పేద ప్రజలకు అందాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ దిశగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలం కావస్తుంది. కాబట్టి ఆ దిశగానే మేము ఏదైతే పేద ప్రజలకు అందాల్సిన ఆ ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ కొన్ని పథకాలు అయితే అందుబాటులో ఇప్పుడు ఏదైతే కరెంటు బిల్లు 100 యూనిట్లకు లోపల కరెంటు బిల్లు ఉచితం కానివ్వండి, అవన్నీ కొంచెం మెల్లమెల్లగా చేసుకుంటూ, ఎందుకంటే గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం కూడా రాష్ట్రానికి ఆదాయం మిగిలించకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే ఆయనను ప్రజలు చీకొట్టారు. కాబట్టి మేము ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ మేము ఇచ్చిన హామీలు ఏదైతే పేద ప్రజలకు ఉన్నదో అవన్నీ కంపల్సరీ తీర్చాలనే ఉద్దేశంతోనే మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామండి.